గ్రూప్ 3 ఈ గ్రూప్ 3 ఎగ్జామ్ అయితే జరిగింది కదా. దాంట్లో పేపర్ 1లో వచ్చిన క్వశ్చన్స్ అయితే చూస్తే ఒకసారి మనకు నెక్స్ట్ జరగబోయే టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ ఉంటే అలా పేపర్ 1లో ఏ విధంగా ప్రశ్నలు అనేటివి మనం ప్రిపేర్ కావాలని ఒక అవగాహన ఐడియా అనేది వస్తుంది. 2024లో భారత రాష్ట్రపతి 4 ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. ఈ క్రింది వారిలో అవార్డు గ్రహీత కాని వారు ఎవరు? ఇందులో 4 ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి కదా. ఇలా 3కైతే ఆ భారతరత్న అవార్డు ప్రదానం చేశారు. ఒక్కరైతే కారు. ఆ కానివారు ఎవరు అనేది చూడాలి. ఎవరు ఆన్సర్ ఏంటి అంటే కానివారు ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఇక్కడ చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్, కర్పూరి ఠాకూర్ వీళ్ళకైతే భారతరత్న అవార్డు ఈ 2024లో వచ్చింది. ఇక్కడ చూస్తే 5గురికి భారతరత్న అవార్డు అయితే వచ్చింది 2024లో. ఎవరు అంటే కర్పూరి ఠాకూర్, లాల్ కృష్ణ అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. ఈ 5గురికి 2024 భారతరత్న అవార్డు అయితే వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 7th క్వశ్చన్ చూస్తే ఆస్కార్ అవార్డు 2024కు నామినేట్ చేయబడిన డాక్యుమెంటరీ చలనచిత్రం టు కిల్ ఏ టైగర్ యొక్క దర్శకుడు ఎవరు? ఆన్సర్ ఏంటి అంటే నిషా పహూజా. నెక్స్ట్ ఇక్కడ 16వ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో దేని రాజధాని నగరాన్ని శ్రీ విజయపురంగా పునర్నామకరణం చేశారు? ఆన్సర్ వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులు. మనం రోజు పేపర్ అప్డేట్స్ అనేటివి చదువుకుంటే ఈ జీకే క్వశ్చన్స్ మీద ఆన్సర్ అయితే చేయగలుగుతాయి. ఇప్పుడు చెప్పినవన్నీ జీకే క్వశ్చన్స్. 17వ క్వశ్చన్ కింది వాటిలో 2024లో ప్రకటించిన 70వ చలనచిత్ర అవార్డులలో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు పొందినది ఏది? ఆన్సర్ ముర్ముర్స్ ఆఫ్ ది జంగల్. నెక్స్ట్ 21వ క్వశ్చన్ ప్రపంచ వాణిజ్య సంస్థ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క 13వ మంత్రుల స్థాయి సమావేశం 2024లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి అబుదాబి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో సాధించిన పథకాల సంఖ్య ప్రకారం కింది దేశాలను వాటి ర్యాంకులతో జతపరచండి. చైనా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్. ఇక్కడ ఏకి ఏమొస్తుంది అంటే 2. చైనా ఇక్కడ ఆన్సర్ ఇది. ఏకి 2 వస్తుంది అంటే చైనాకి 2వ స్థానం. నెక్స్ట్ ఉన్నది ఏంటిది? బి యుఎస్ఏ అంటే 1 అంటే మొదటి స్థానం. ఆస్ట్రేలియాకి 4 అంటే ఆస్ట్రేలియా 4వ స్థానం. డి ఫ్రాన్స్ 5 అంటే 5వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నర్గిస్ మొహమ్మదీ ఎవరు? అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే బి మాత్రమే కరెక్ట్. ఆమెకు 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ క్వశ్చనే. విటమిన్ రసాయన నామం ఏంటిది? విటమిన్ సి, విటమిన్ ఎం, విటమిన్ హెచ్, విటమిన్ B12. విటమిన్ సి అంటే ఏంటి? ఇక్కడ 3 కరెక్ట్. ఆస్కార్బిక్ ఆమ్లం. నెక్స్ట్ ఇక్కడ విటమిన్ B12 అంటే 2 సయానకో బాలమిన్. ఇవి 2 అయితే మనకు తెలుసుంటాయి. MH ఇక్కడ ఆన్సర్ చూస్తే 3, 2 అనేది ఈ యొక్క ఆప్షన్ ఏలో మాత్రమే ఉన్నది. ఇట్లా ఈజీగా మనకు కొన్ని తెలిసిన కానీ పెట్టచ్చు. ఈ విటమిన్ల పైన క్వశ్చన్స్ అనేవి మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా ఉంటాయి. వీటిని ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి. నెక్స్ట్ 39వ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో డాక్టర్ వర్గీస్ కురియన్ దేనికి రూపశిల్పిగా ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ శ్వేత విప్లవం. నెక్స్ట్ ఇక్కడ పసుపు విప్లవం, నీలి విప్లవం, గులాబీ విప్లవం వీళ్ళ రూపశిల్పి కూడా మనకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ 40 క్వశ్చన్ ఏ విటమిన్ లోపం వల్ల పెల్లాగ్ర వ్యాధి కలుగును? ఆన్సర్ నియాసిన్ B3.
ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వపు మహాలక్ష్మి పథకం అనేది మహిళా సాధికారత పథకం. అర్హులైన మహిళలకు దీని ద్వారా ఏమి సమకూరుతాయి? ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ACD. ఏ ఏంటిది? నెలకు 2500 ఆర్థిక సహాయం కరెక్ట్. సి ఏంటిది? 500కి గ్యాస్ సిలిండర్ లభ్యత, ఇది కరెక్ట్. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు బస్సుల్లో రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణ సౌకర్యం, ఇది కరెక్ట్. ఇక్కడ బి ఉంది కదా, భారత ఉన్నత వృత్తి విద్యా సంస్థలో ప్రవేశం పొందిన బాలికలకు ఉచిత విద్యా సౌకర్యం అనేది తప్పు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది MGNREGAకి సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు అంటే ఏది కరెక్ట్? ఆన్సర్ AC మాత్రమే. ఏ కరెక్ట్, సి కరెక్ట్, బి అనేది రాంగ్. ఇక్కడ ఏంటిదంటే కనీసం 100 రోజుల ఉపాధి హామీ పథకం అనేది ఇవ్వాలి ఈ పథకంలో. అంటే ఏంటి? MGNR అంటే ఏంటిది? మహాత్మా గాంధీ నేషనల్ రోజ్గార్ యోజన అది. నెక్స్ట్ ఈ పథకం దేనికి సంబంధించింది? శ్రమ సాంద్రత పండుగకు సంబంధించింది. ఇవి రెండు కరెక్ట్. బి అనేది తప్పు. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు గ్రూప్ 3 పేపర్ 1కి సంబంధించినవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి.